బావగారు, అఖిలమ్మా, ఆ కరెంటోళ్ళు ఫీజులు పీక్కుపోయినది మిల్లువే కదా? అవునమ్మా. మరి అబ్బి ఏంది ఫీజులు కొట్టేసినట్టు ఇట్టా అయిపోయినాడు? అత్తయ్యో, అందరికి షాక్ తగిలితే వెంకీ భయ్యకి మాత్రం కరెంటు బిల్లుకే షాక్ తగిలింది పాపం. ఓ, ఇది నీ పని నాత్త? అదే మరి నాకు మండేది. నా పని ఎట్టా అవుతాదబ్బి? మిల్లుకి లాభాలు లేవు, వర్కర్లకి జీతాలు లేవనే కదా నేను వాళ్ళని ఉద్యోగాల్లోంచి తీసేసినది. అట్టంటప్పుడు లక్షల లక్షలు బకాయిలు కాక బాదుషాలవుతాయా ఏంది? అయినా ఫ్యాక్టరీని నడపడం అంటే ఇంటర్వ్యూ మధ్యలో దూరి వాగినంత ఈజీ కాదు. బోర్డు మీద పేరు మారిస్తే గెలుపు రాదు. అసలైన ఆట ఇప్పుడు మొదలైనదబ్బి. 10 లక్షలు బకాయిలు కట్టుకుంటే ఫ్యాక్టరీకి కరెంటు రాదు. ఏం చేస్తావిప్పుడు? అఖిలమ్మా, అయితే నీ దగ్గర కొట్టేసి దాచేసిన 50 లక్షలు ఈ అబ్బాయి చేతిలో ఉన్నాయి కదా, అవి వాడతారేమో. అవును కదూ. అయినా అవి వాడుకోనని అక్కడ కూడా ఛాలెంజ్ చేసినట్టున్నాడుగా ఈ అబ్బి. వాడకపోతే ఆ 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? కరెక్టే కదూ. అయ్యో, అట్టా పోయి ఇట్టా పోయి మళ్ళీ ఆడకే వచ్చుండాడే ఈ అబ్బి. ఇప్పుడు నా డబ్బుల్లోంచి 10 లక్షలు తీసుకెళ్లి కట్టకపోతే అబ్బాయి బతుకు తెల్లగా కాదు, మిల్లుకి ఎలుగు రాదు. ఏం బావుగారు? అంతే కదమ్మా. బాబు నీ మీద గెలవడం పక్కన పెట్టి నీ డబ్బుతో గెలవాల్సిందే. మయ్యా, అప్పుడు భయ్య గెలిచినట్టు ఎట్టా అవుద్ది? అత్తయ్య గెలిచినట్టు అవుద్ది కదా. అంతే కదా. అంతేనా అబ్బి? అబ్బి, ఏం మాట్లాడవే?